ఫ్రీ ఎంట్రీతో ఉన్న కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. 3rd ఎండ్ అవ్వాల్సిన ఎగ్జిబిషన్ 1 వీక్ ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు 10th వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రుచి చూసిన అమ్మమ్మ నాన్నమ్మలు నాటి వంటకాలన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి ఆ టేస్ట్ ని పరిచయం చేయడానికి ఇక్కడైతే మంచి మంచి ఆవకాయలు పచ్చడిలో వేసి పెట్టిన ఆ మిర్చి ఆవకాయ ఎంత బాగుంటుంది కదా, చూడటానికి తింటే ఇంకా అదిరిపోతుంది. ఎవరైనా కాస్త స్పైసీగా తినాలి అనుకుంటే ఇటువంటివన్నీ కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అన్నమాట. మినియేచర్స్ లాగా అనిపించే, జస్ట్ ఆడుకోవడానికి అనిపించే అంత చిన్న ఉన్నాయన్నమాట. కానీ కాదండి, అవి జనరల్గా మనం మన పార్క్ ఏరియాలో బాల్కనీ ఏరియాలో ఇలాంటి వాటిని పెట్టుకోవచ్చు కూడా. ఎవరికైతే బాల్కనీ స్పేస్ చాలా తక్కువగా ఉంటుందో అక్కడ మనం కూర్చుని కాస్త కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలి. ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ పైన చికెన్ కర్రీ వర్క్ అయితే చాలా వరకు చూసుంటాం, కానీ ఇలా ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ పైన చికెన్ కర్రీ వర్క్ అనేది చూసుంటామా? సో అటువంటివి కూడా ఉన్నాయి. స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను మీకు సారీ మనకి హ్యాంగ్ చేసేట్టు ఉండేటప్పుడు దానికి ఉన్న లుక్ అనేది నాకు తెలియలేదు, అంత ప్రైస్ అనిపించింది. దగ్గరికి తీసుకొని చూసాక ఆ సారీ లుక్ తెలిసింది అని చెప్పి. అచ్చా ఓకే, अच्छा షైనింగ్ తో దిఖ రहा है. 200 అన్నమాట. 200 కి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీకెండ్ వ్లాగ్ వీడియో. సో వీకెండ్ వచ్చేస్తే మనం ఎక్కడో ఒక దగ్గర అవుటింగ్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, కానీ ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కానీ ఈసారి నేను ప్లాన్ చేసింది చూసారా, ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీతో ఉన్న కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మామూలుగా మనకి ఎగ్జిబిషన్స్ అంటే ఎంతో కొంత ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ 0 ఎంట్రీ ఫీ అనమాట. సో ఈ కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్లో ఒక్క క్లాతింగ్ మాత్రమే కాదండి, ఇంటికి తగ్గ అన్ని ఐటమ్స్, పిల్లల్ని ఎంటర్టైన్ చేసే ఐటమ్స్, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, ఇటువంటివి చాలానే ఉంటాయి. సో ఈరోజు ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో ఇవన్నీ మీకు చూపించడానికి ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేసేసాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ చక్కగా మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. జనరల్గా ఈ కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, చూసొచ్చిన వాళ్ళు కానీ, లేదంటే దీని గురించి ఇన్స్టాగ్రామ్లో 1-2 అప్డేట్స్ చూసిన వాళ్ళు కానీ, అదేంటి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, March 3కి ఇది ఎండ్ అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ మీ అందరికీ ఒక రీసెంట్ అప్డేట్, కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ March 3 వరకే కాదండి, ఇప్పుడు ఇది 10th వరకు కూడా ఎక్స్టెండ్ అయిందనమాట. నిజమే, ఈ ఎగ్జిబిషన్ మనకి ఇంకొక 1 వీక్ పాటు ఎక్స్టెండ్ అయింది. సో ఇది 10th వరకు ఈ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మనం తిరిగి అలసిపోతే కాస్త కూర్చొని రిలాక్స్ అయ్యి ఎనర్జీ తెచ్చుకోవడానికి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఫుడ్ కోర్ట్స్లో మనం హ్యాపీగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, లేడీస్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ఎంతో ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అటువంటి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మనకి ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అందులోనే కట్ డిజైన్తో ఉన్నాయన్నమాట. ప్లెయిన్ బ్యాంగిల్కి మనం థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తే ఎంత బాగుంటుందో, ఆ కట్ డిజైన్తో ఉన్న బ్యాంగిల్కి ర్యాప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి జనరల్గా ఉన్న ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ఇందాక చూపించినవి చిన్న కట్ ఉన్న బ్యాంగిల్స్, వాటికి మనం థ్రెడ్ ర్యాప్ చేస్తే ఆ షేప్ వల్ల ఇంకా బాగా వస్తాయన్నమాట. సో ఇటువంటివి 1-2 ఐటమ్సే కాదండి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి ఎగ్జిబిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. ఎగ్జిబిషన్లో మనకి ఇలాంటి ఐటమ్స్ మాత్రమే కాకుండా చిన్నప్పుడు మనం రుచి చూసిన అమ్మమ్మ నాన్నమ్మలు నాటి వంటకాలన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి ఆ టేస్ట్ని పరిచయం చేయడానికి ఇక్కడైతే మంచి మంచి ఆవకాయలు పచ్చళ్ళు కూడా ఉన్నాయన్నమాట. జనరల్గా ఎప్పుడో మా అమ్మమ్మ నేను చిన్నప్పుడు చేసి పెట్టిన ఐటమ్స్ ఇప్పుడు తను లేకపోవడం వల్ల వాటి టేస్ట్ని నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. సో అటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి అవన్నీ చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. చూడండి, మిరపకాయలో వేసి పెట్టిన ఆ మిర్చి ఆవకాయ ఎంత బాగుంటుంది కదా, చూడటానికి తింటే ఇంకా అదిరిపోతుంది. ఎవరైనా కాస్త స్పైసీగా తినాలి అనుకుంటే ఇటువంటివన్నీ కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో అలాంటి ఇవి అంటే ఒక స్పైసీ అనే కాదు, ఇక్కడ మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మంచి ఘాటుగా భలే అనిపించింది వాటి టేస్ట్ అంతా. అండ్ ఈరోజు వచ్చేసి నేను మా వారు కలిసి వచ్చామన్నమాట. సో వీకెండ్ ఒక చిన్న అవుటింగ్ లాగా అని చెప్పేసి. అండ్ ఇందులో మనకి ఉసిరికాయకి సంబంధించినవి,
కూరగాయలకు సంబంధించినవి, ఇలా రకరకాల ఆవకాయలు కూడా ఉన్నాయి. అండ్ నాకైతే మాత్రం ఆ తొక్కు పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చేస్తూ ఉండేది ఆ మామిడికాయ తొక్కు పచ్చడి. సో నాకు చూస్తే ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట. నేనైతే అది బాగుంది, అది మా అమ్మమ్మ చేస్తుంది, ఇది అది అని చెప్తూ ఉంటే వాళ్ళు మనకి ఒక్కొక్క చిన్న స్పూన్తో టేస్ట్ చూపిస్తున్నారనమాట. సో చాలా టేస్టీగా అనిపించింది. నేనైతే ఆ తొక్కు పచ్చడి ఆల్రెడీ పర్చేస్ చేశాను కూడా. లైక్ తీపి ఆవకాయ ఉన్న టేస్ట్ ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ పాకంతో చాలా బాగా నచ్చుతుంది నాకు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా హోమ్ డెకార్స్ అనమాట. సో మంచిగా చిన్న చిన్న ఐటమ్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ కూడా నాకు మినియేచర్స్ లాగా అనిపించాయి, జస్ట్ ఆడుకోవడానికి అనిపించాయి, అంత చిన్నగా ఉన్నాయన్నమాట. కానీ కాదండి, అవి జనరల్గా మనం మన పార్క్ ఏరియాలో, బాల్కనీ ఏరియాలో ఇలాంటి వాటిని పెట్టుకోవచ్చు కూడా. ఎవరికైతే బాల్కనీ స్పేస్ చాలా తక్కువగా ఉంటుందో అక్కడ మనం కూర్చుని కాస్త కాఫీ తాగి రిలాక్స్ అవ్వచ్చు. ఈ బాల్కనీ అంటే మాకు చాలా ఇష్టం అనిపించేవాళ్ళు. మా ఇల్లు చూసేవాళ్ళు కూడా చాలామంది హోమ్ టూర్లో అదే మాట చెప్పారు కదా, లైక్ మా బాల్కనీ ఏరియా చాలా బాగుంది అని. కానీ మాకు బాల్కనీ చిన్నది ఉంటుంది అనమాట, అంటే విడ్త్ వైజ్ చిన్నది ఉంటుంది. సో అలా ఎవరైనా ఉంటే కనుక ఇలాంటివి తీసుకుని అక్కడ పెట్టుకుంటే చాలా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇవన్నీ చూసారు కదా, మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో చేయలేము, మనకు పెద్దగా ఐటమ్స్ రావు చేయటానికి అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. అండ్ జనరలీ ఈ మధ్య అందరికీ అవేర్నెస్ పెరిగింది కదా, సో అందరూ ఏమంటూ ఉంటారంటే, అందరి సంగతి నాకు తెలియదు, మా ఇంట్లో అంటూ ఉంటారు లైక్ కుర్కురేల్ లాంటివి, లేస్ లాంటివి తినకూడదు అని చెప్పేసి. ఇక్కడ మనకి దొరికే ఈ చిప్స్ అన్నీ కూడా కొన్ని చిప్స్ ఉంటాయి, అవైతే మనకి జస్ట్ కుర్కురే టేస్ట్లా వస్తుంది అనమాట. సో అది కూడా ఇవి ఇంట్లో న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్సే కాబట్టి వాటి వల్ల మనకి పెద్ద హామ్ కూడా ఉండదు మన హెల్త్కి. సో అన్నీ హెల్తీగా చాలా టేస్టీగా టేస్ట్ చేయొచ్చు అనమాట. మేము ఇంతకు ముందు కూడా చాలా ఎగ్జిబిషన్స్కి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఐటమ్స్ అయితే కొని పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. సో మాకు చాలా ఇష్టం ఆ నమ్కీన్, అదే కుర్కురే లాగా ఉంటుంది. అండ్ రాగానే చూడండి మంచిగా ఈ కుర్తీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి చికెన్ కారీ కుర్తీస్. దానికి కావాలనుకుంటే మనకి సెట్ ప్యాంట్ కూడా దొరుకుతుంది. ఒకవేళ ప్యాంట్ వద్దు అనుకుంటే మనం సింగిల్ కుర్తీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ చికెన్ కారీ ప్యాటర్న్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇందులో మనకి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, ఫుల్ లెంగ్త్ కుర్తీస్ ఉన్నాయి, ఏవి కావాలన్నా కూడా అన్ని రకాలు మంచి సూతింగ్ కలర్స్. అబ్బా చూస్తే నాకు భలేగా అనిపించింది, చాలా బాగా నచ్చాయి కలర్స్, ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయన్నమాట. అయితే మనం ఇటువంటి ఎగ్జిబిషన్స్ చాలా దగ్గరలో చూసి ఉంటాము, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి స్టాల్ దగ్గర వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ స్టేట్లో ఇది ఫేమస్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏ స్టేట్ నుంచి వచ్చాయి, అక్కడ ఏం ఫేమస్, ఇలా అనమాట అక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు. ఫేమస్ అయిన ఆ ఐటమ్స్ అన్నిటిని తెచ్చి పెడుతున్నారు అనమాట. సో ఇక్కడైతే అలా నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు చూసేదానికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి చికెన్ కారీ కుర్తీస్ కదా, ఇవన్నీ కూడా మనకి లక్నో నుంచి వస్తాయన్నమాట. సో లక్నవీ చికెన్ కారీ అనేది చాలా ఫేమస్ కదా, సో అక్కడి నుంచి వచ్చే చికెన్ కారీ ప్రోడక్ట్స్ అనమాట. చికెన్ కారీలో మనకి ఇక్కడ చాలా స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా ఉంటాయి, అండ్ హై క్వాలిటీ హై అండ్ ప్రైసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దాని క్వాలిటీని బట్టి డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ, మనం ఏది కావాలనుకుంటే మన బడ్జెట్ని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. జనరల్గా ఇటువంటి ప్రోడక్ట్స్ మనం నార్త్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ అటువంటివి చాలా రకాలైన ప్రోడక్ట్స్ మనం కూడా ట్రై చేయొచ్చండి. చూసారు కదా, లక్నో నుంచి ఫేమస్ అయిన లక్నవీ చికెన్ కారీ ప్రోడక్ట్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ముందు చాలా స్టాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా చూసేద్దాం పదండి. మనం ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ పైన చికెన్ కారీ వర్క్ అయితే చాలా వరకు చూసుంటాం, కానీ ఇలా ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ పైన చికెన్ కారీ వర్క్ అనేది చూసుంటామా? సో అటువంటివి కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నాకైతే భలే నచ్చాయి. సో నేనైతే డిసైడ్ అయ్యాను ఇక్కడ చికెన్ కారీలో ఏదో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేద్దాము అన్నట్టుగా డిసైడ్ అయ్యాను. నాకైతే అంత బాగా నచ్చాయి అనమాట. అండ్ ఈ ఫ్రాక్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. సో అట్లాస్ట్ నేను ఏది తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ ఈ చికెన్ కారీ కౌంటర్ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏ
కౌంటర్ కనిపిస్తుందో చూసేయండి. ఇది వచ్చేసి శారీ కౌంటర్ అనమాట. సో శారీస్ అన్నీ కూడా లైక్ హ్యాండ్లూమ్ శారీస్, ఇక్కడ చాలా వరకు కనిపించేవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ చాలా కనిపిస్తున్నాయి. లైక్ చూడటానికి మనకి పట్టు లుక్ వస్తాయి, బట్ శారీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీ ఉంటుంది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. శారీ కౌంటర్స్ బేసిక్గా ఇలాంటి ఎగ్జిబిషన్లో మనం 1-2 చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ శారీ కౌంటర్స్ చాలానే ఉన్నాయి. సో ప్రైస్ కూడా కొన్ని దగ్గరలో ఎక్కువ ఉన్నాయి, కొన్ని దగ్గరలో తక్కువ ఉన్నాయి, బట్ ఆ క్వాలిటీ పైన ఉంటుంది అనమాట. కానీ నాకెందుకో కొన్ని దగ్గరలో ఎక్కువ అనిపించింది. బట్ ఏంటంటే ఒక దగ్గర చూసిన శారీ మనం హ్యాంగ్ చేసిన దాన్ని చూసి ఖచ్చితంగా డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఒక దగ్గర శారీ చూసాను, ఆ శారీ నాకు హ్యాంగ్ చేసేటప్పుడు చాలా ఓకే, దీనికే ఎందుకు అంత కాస్ట్ అనిపించింది. అది వాళ్ళు మనకి ఇచ్చి చూపించేటప్పుడు దాని కాస్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనిపించింది. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, ఆ కౌంటర్ ఎక్కడ అదంతా కూడా చూపిస్తాను. సో ఇక్కడ అన్నీ కూడా మనకి బెడ్షీట్స్, ఇలా పిల్లో కవర్స్, దివానా కవర్స్, ఇలా రకరకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటితో పాటు మంచిగా షాల్స్ అండ్ దుపటాస్ ఉంటాయి చూసారు, స్కార్ఫ్స్. ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు అవసరమయ్యేది ఈ స్కార్ఫ్ ఒకటి, కళ్ళకి గాగల్స్. ఖచ్చితంగా వాటిని మనం యూజ్ చేయాలి, ఎందుకంటే గాగల్స్ పెట్టుకోకపోతే ఎండ బాగా డైరెక్ట్గా కళ్ళకు తగిలి మనం అలసిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఆ పొల్యూషన్ కనుక మనకి కళ్ళకి తగిలితే మనకి డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇటువంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్కార్ఫ్ ఇంకా గాగల్స్ ఇవి ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ ఇక్కడ చాలా రకాల ప్రోడక్ట్స్, వాటి ఏ ప్లేస్ నుంచి వచ్చాయో అవన్నీ కూడా చెప్తున్నాను కదా. సో ఇవి వచ్చేసి కుర్తీస్ ఉన్నాయన్నమాట. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి 350-400 అలా పడుతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి. నిజంగా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నిజంగా హ్యాండ్లూమ్లో ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉంటాయా అనిపించింది నాకు. చాలా చాలా బాగా నచ్చేసాయి. అండ్ వీటితో పాటు మనకి సెట్ లెగ్గింగ్స్ కానీ లేదు అనుకుంటే ప్లాజో సెట్స్ కానీ ఇలా మనకు అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవి కనిపిస్తున్నవి ఒడిస్సా నుంచి వచ్చినవి అనమాట. ఇలా ఏ ప్లేస్లో ఏది ఫేమస్సో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ ప్లేస్లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడైతే సేల్లో పెట్టారనమాట. సో ఒక్కొక్కటి చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే క్వాలిటీ అయితే ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయన్నమాట. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్నీ కూడా సూపర్గా అనిపించాయి నాకు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న ఈ బాందిని ప్రోడక్ట్స్ కూడా ఒకటి. బాందినిలో డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏ రకాల ఐటమ్స్ అయినా ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాందిని ప్రోడక్ట్స్, క్రష్డ్ బాందిని ఐటమ్స్, ఇంకా ప్లెయిన్ పైన బాందిని, ఇలాంటివి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే భలేగా నచ్చేసాయి ఇవి కూడా. అండ్ మీలో ఎంతమందికి బాందిని ఐటమ్స్ ఫేవరెటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ పట్టు కానీ ఫ్యాన్సీలో కానీ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా రకాలే ఉన్నాయి. ప్రతి ఒక్క స్టాల్లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ అయితే మాత్రం ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లైక్ మనకి సింగిల్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుర్తీస్ లాగా కానీ టాప్స్ లాగా కానీ మనకి నచ్చిన ప్యాటర్న్స్లో అవన్నీ తీసుకొని మనం హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం దుపట్టా లాగా యూజ్ చేసుకోవచ్చు అలా అనమాట. సో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకి ప్రోడక్ట్ రెడీ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ కుర్తీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో 1-2 కాదు, చాలా రకాలైన క్లాతింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చెప్పాను కదా, మనం బయటకు వెళ్ళేటప్పుడు పెట్టే స్కార్ఫ్ నుంచి పార్టీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే సారీస్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చూడడానికి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. प्योर हैंडलूम कॉटन आएगा, लिनन कॉटन नहीं होता उसमें का आएगा। अच्छा ओके, ये कितना पड़ेगा? ये 450 है। अच्छा, इस टाइप का फ्रॉक वाला? ये वाला आपका 850 का आएगा, फुल फ्लेयर है। अच्छा बहुत अच्छा लगेगा, फुल फ्लेयर है। अच्छा, और ये ऐसा ड्रेस भी है, स्लीवलेस ड्रेस। ये वाला देख लो, ये मैडम अभी आजकल बहुत ट्रेंडिंग है। ये वाला ऐसा पूरा फुल ड्रेस आएगा। अच्छा. అండ్ జనరల్గా మనం ఎక్కడైనా పెద్ద పెద్ద షాపులకు వెళ్ళేటప్పుడు మనం అక్కడ వీడియో తీస్తామంటే చాలా వరకు అందరూ కూడా అబ్జెక్ట్ చేస్తారు, లేదు షూట్ చేయడానికి వీల్లేదు, ప్లీజ్ మేడం ఇవి మా ప్రోటోకాల్స్ అని చెప్పి. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని చక్కగా మంచిగా వెల్కమ్ చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో అది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ మనం మీషోలో చూసిన చాలా వరకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ కనిపించాయి. అండ్ ఇందాక చూపించిన ఆ వైట్ సారీ అయితే మాత్రం మీషోలో నేను చాలాసార్లు తీసుకుందామని ఆలోచించి ఆగిన సారీ అనమాట. అండ్ ఇది చూడండి, మనకి పీచ్ కలర్ సారీ పైన ఇంకా చికెన్ కారీ వర్క్ లాగా వచ్చింది, అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది అనమాట. లైక్ ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ కట్టుకుంటే
వాళ్ళ ప్రొఫెషన్కి ఇంకా డిగ్నిటీని యాడ్ చేస్తుంది అనమాట. సో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా డైలీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి. సో చాలా రకాల సారీస్ ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. డిఫరెంట్ ప్రింట్స్ అండ్ వెరైటీస్ అవైలబుల్. దిస్ ఇస్ కలంకారీ ప్రింట్స్ మ్యామ్. ओके, दिस इज ट्राइबल आर्ट्स, डिफरेंट प्रिंट्स. ये चंदेरी कॉटन आएगा? नो चंदेरी सिल्क है, ये प्योर सिल्क आएगा मैम. मतलब चंदेरी सिल्क बाहर जो है वो थोड़ा रफ आता है ना, ये थोड़ा सॉफ्ट आ रहा है. ये प्योर सिल्क है मैम. वो कॉटन मिक्स आएगा आपको. अच्छा, हाँ ये प्योर सिल्क आएगा मैम. अच्छा, कितना पड़ेगा? ये 2800 आएगा मैम. 2800 जी. ओके, इसमें कलर्स भी है? इसमें कलर्स दिखाऊंगा. हाँ, ऐसा मतलब यहाँ से दिखाना है? अच्छा, वो सब, हाँ वीडियो के लिए वो सब कलर्स है. हाँ, अच्छा, बोलेंगे तो ओपन करके भी दिखा दूंगा, मसला नहीं. हाँ मतलब बहुत सारा कलर्स तो है ना, हाँ, एक इसीलिए. ओपन करके दिखा देता हूँ. हाँ, స్టార్టింగ్లో చెప్పాను కదా నేను మీకు, సారీ మనకి హ్యాంగ్ చేసేట్టు ఉండేటప్పుడు దానికి ఉన్న లుక్ అనేది నాకు తెలియలేదు, అంత ప్రైస్ అనిపించింది. దగ్గరికి తీసుకొని చూసాక ఆ సారీ లుక్ తెలిసింది అని చెప్పి అది ఇదేనమాట. ఇది మనకి అక్కడ హ్యాంగ్ చేసి ఉండేటప్పుడు అస్సలు నాకైతే లుక్ తెలియలేదు. కానీ నిజంగా ఆ సారీ దగ్గరికి తీసుకొని చూస్తే ఆ షైన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందనమాట. నేనైతే అది చందేరి కాటన్ ఏమో అనుకున్నాను, కానీ కాదంట, చందేరి ప్యూర్ సిల్క్ వస్తుందట. సో సారీ మీకు కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ నిజంగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ మనం కట్టుకుంటే ఆ షైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. आप कहीं भी लगाएं, इस पीस पे जरूर लगाएं. जी जी. ये महेश्वरी कोरा सिल्क है. अच्छा, ये प्योर सिल्क बाई सिल्क है, महेश्वरी कोरा सिल्क. अच्छा, इस पल्लू. ओके, अच्छा, ये कितना पड़ेगा? ये 5000 प्योर क्वालिटी है. अच्छा, में जाएगा तो शाइनिंग तो दिख रहा है. 100% प्योर चीज़ है. अगर शोरूम में जाएंगे तो ये 10,000 से ऊपर मिलेगा. अच्छा, ये वो जिस चीज़ है ये टसर को टक्कर देती है. ఓ, థ్యాంక్ యూ. చూసారు కదా, ఆ సారీ చూపిస్తున్నప్పుడు ఆ షైన్ మీకు ఎవరికైనా తెలిసిందా? నాకైతే మాత్రం దగ్గర నుంచి, మనకి దూరం నుంచి చూస్తే అది కట్టుకోవడానికి కాటన్ ఫ్యాబ్రిక్లా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడైతే ఇలా వేసుకొని పైన చూపించారో దాని షైన్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం డైరెక్ట్గా చూస్తే కానీ దాన్ని ఎస్టిమేట్ చేయలేమన్నమాట. నాకైతే ఈసారి ఈ ఎక్స్పీరియన్స్లో తెలిసిన విషయం అది. డైరెక్ట్గా చూస్తే తప్ప మనకి ఏది అర్థం కాదు. దూరం నుంచి చూసి దాని లుక్ని మనం డిసైడ్ చేయొద్దు, దాని ప్రైస్ని అంతకన్నా డిసైడ్ చేయొద్దు. సో అలాంటివి ఇక్కడ 1, 2 కాదు, చాలా ప్రోడక్ట్సే ఉన్నాయి. సో ఇటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ప్లేసెస్ నుంచి చెప్పాను కదా, ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ మంచిగా మనకి అన్నీ పెట్టారనమాట, ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా. సో కొంచెం ప్రైస్ అయితే యాడ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ స్టాల్ పెట్టుకోవాలంటే ఊరికే ఫ్రీగా పెట్టుకోలేరు కదా. స్టాల్ కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ కూడా రెంట్ పే చేయాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి ప్రైస్ కూడా కొంచెంగా యాడ్ అవుతుంది, కానీ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో నేను అలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ బయట ఎక్కడ దొరకని కొన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూసాను, నాకు చాలా బాగా నచ్చేసాయి అనమాట. అండ్ చూసారు కదా, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, వారణాసి నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అక్కడ ఏ స్పెషల్ ఐటమ్ ఉందో మనం కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే మనకి ట్రావెలింగ్ అని ఇదని అదని చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు మనం ఉన్న ప్లేస్కి తెచ్చి అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా చిన్నగా ఆ ప్రైస్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ యాడ్ ఆన్స్ని మనం యాక్సెప్ట్ చేసి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మన వరకు వచ్చి అందిస్తున్నారు కాబట్టి కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ దుపటాసు, కుర్తీసు అన్నీ ఉన్నాయన్నమాట. ఎంబ్రాయిడరీ స్టోర్ అనమాట అది. ఈ క్లాతింగ్తో పాటు మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా సేల్లో ఉన్నాయి. అన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్. ఏవి చూసినా ఇక్కడ అన్నీ మంచి హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక సారీస్లోనే కాదు, లైక్ పర్సెస్ కానీ, లేదు అనుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇలాంటివి చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎవరైతే హ్యాండ్లూమ్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ని మిస్ చేసుకోవద్దు. మన కోసమేనా అన్నట్టుగా ఒక 1 వీక్ ఎక్స్టెండ్ అయింది కదా. సో వెళ్ళి ఒకసారి ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా షాప్ చేస్తారా లేదా అనేది సెకండరీ, బట్ వెళ్ళి విజిట్ చేసినట్టయితే కనుక లైక్ విండో షాపింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఎంజాయ్ చేస్తారు.
అండ్ ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే కళ్ళకి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి తెలుసా. సో లైక్ ఇప్పుడు ముగ్గు డిజైన్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ముగ్గు శారీస్ అని చెప్పేసి. అటువంటి ముగ్గు ప్యాటర్న్స్లో ఇక్కడ ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ కూడా బాందిని వర్క్స్ జోధ్పూర్ నుంచి వచ్చాయన్నమాట. జోధ్పూర్ కూడా మనకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. సో అక్కడ రాజస్థాన్లో బాందిని అనేది ట్రెండింగ్ కదా. సో అక్కడ జోధ్పూర్లో ఈ బాందిని ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చూడండి బగల్పూర్లో మనకి ఫ్యాన్సీ కానీ కాటన్ కానీ బగల్పూర్ సిల్క్ అనేది కూడా చాలా ఫేమస్ కదా. అండ్ నాకైతే ఈ బాందినిలో క్రష్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా ఈ క్రష్డ్ బాందిని చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. సో అవి కూడా నాకు చూడడానికి చాలా బాగా నచ్చేసాయి. నేను పర్చేస్ చేసింది 1-2 ఐటమ్సే కానీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసింది మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే విండో షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఎక్కడ ఏముంది అనేది ఇలా వెళ్ళి చూస్తూ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇష్టం అనమాట. అండ్ ఇవి చూడండి, ఇవి కేరళ కాటన్ సారీస్ అనమాట. ఇప్పుడైతే కేరళ కాటన్ చాలా ఎక్కువ మంది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే లైక్ పెళ్ళిళ్ళ టైంలో వెడ్డింగ్ ఈవెంట్స్లో మనకి మంగళ స్నానం ఉంటుంది కదా, కాళ్ళగోళ్ళు అంటారు మా వైపు అయితే. సో అటువంటి ఈవెంట్స్లో ఈ కేరళ కాటన్ సారీస్ వైట్ డ్రెస్ కోడ్గా పెట్టుకొని కేరళ కాటన్ సారీస్ అయితే అందరూ కట్టుకుంటున్నారు. అండ్ రీసెంట్గా మా కజిన్ వెడ్డింగ్ అయింది, మేమందరం కూడా అలాగే వైట్ కలర్ డ్రెస్ కోడ్లో కనిపించాము. మీరెవరన్నా అది చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు వెడ్డింగ్ సిరీస్ అన్నీ ఒక్కొక్క పార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ స్టాల్ పేరేంటో నాకు గుర్తులేదు కానీ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆర్గాన్జా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ దుపట్టా అయితే హైలైట్ ఉంది. సో చూసారు కదా, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి లైక్ ప్యాంట్, దుపట్టా, లోపల లైనింగ్ అన్నీ కూడా కలిపి వస్తాయన్నమాట. ఒక్కొక్కటి మనకి ఇక్కడ స్టార్టింగ్ 1800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందట మెటీరియల్. సో ప్రైస్ కొంచెం మీకు మెటీరియల్కి ఎంత ప్రైస్ మనం పెడితే ఇంకా స్టిచ్చింగ్కి ఎంత పెట్టాలి ఇలా అనుకోవచ్చు, కానీ క్వాలిటీ మ్యాటర్స్. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఆర్గాన్జాలో ఇప్పుడు చాలా ఎక్కువ కలెక్షన్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కేరళ హ్యాండ్లూమ్ శారీస్ చెప్పాను కదా, ఇవి 50% సేల్లో అయితే ఉన్నాయన్నమాట. ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే కాదు, ఇక్కడ జెంట్స్కి సంబంధించిన లుంగీలు కానీ కేరళ వైట్ డ్రెస్ కోడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మంచి సేల్లో ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఇక్కడ 50% ఆఫ్లో అయితే ఉన్నాయి. సో ఇలా చూస్తూ అసలు ఆ ఎగ్జిబిషన్ అంతా కూడా మొత్తం మేము తిరిగేసాము. అసలు అనిపించలేదు నాకు అంత ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయిందని. చాలా స్టాల్స్ ఉన్నాయి, లైక్ ఒక 50 స్టాల్స్ అలా ఉంటాయేమో నాకు తెలీదు. నేను నార్మల్గా అనిపిస్తుంది నాకు. అన్ని స్టాల్స్ కూడా మేము తిరిగేసామన్నమాట ఫుల్గా. అండ్ ఇవి చూడండి, మనకి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్తో వస్తాయి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫోటో మనకి కావాల్సిన ఫోటోని తీసుకొని మనకి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమైజేషన్ ఏం కాదు, డైరెక్ట్గానే ఇక్కడ ఉన్నాయి. और मेड इन कोरिया का पिक्चर है मैम, इम्पोर्टेड, कभी खराब नहीं होगा, लाइफ लॉन्ग है इसकी. अच्छा, वाटर है, पानी मारो साफ करो, वॉशेबल. अच्छा, ये कितना पड़ेगा? ये 2200 दिस फ्रेम. సో చూసారు కదా, అది వచ్చేసి మనకి డిజిటల్ ఫ్రేమ్తో కలిపి ఆ సీనరీ మనకి 2200 పడుతుందట. అదే ది కాస్ట్లీయెస్ట్ అక్కడ. సో నాకు ఎందుకు దాన్ని చూడగానే అక్కడ ఉన్న వాటిలో అది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కుర్తీస్ చూడండి చాలా బాగున్నాయి. నేను ఇందాక చూపించిన ఆ గ్రీన్ కలర్ కుర్తీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా, హ్యాండ్లూమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ కోసం ఇది ప్రత్యేకించి ఒక స్టాల్ అనమాట. సో ఇక్కడ మనకి జీన్ క్లాత్ బ్యాగ్ పైన ఇంకా వర్క్ చేసినవి అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్వెటర్స్, షాల్స్ అంటారు కదా, సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి చిన్నపిల్లల కోసం అని చెప్పేసి. అండ్ పెద్దవాళ్ళు కావాలన్నా వాళ్ళ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ యాక్చువల్గా ఇవి మనకి ఇప్పుడు యూజ్ అవ్వవు, కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా ఫర్దర్గా యూజ్ అవుతుందేమో అని చెప్పి మనం తీసుకొని పర్చేస్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి పోట్లీ బ్యాగ్స్. ఇవి ఒక్కొక్కటి మనకి 200 రూపీస్ అలా చెప్తున్నారనమాట. ఒక పోట్లీ బ్యాగ్ కాస్ట్ 200 అంట. సో ఇది కొంచెం నాకు టూ మచ్ అనిపించింది, ఎందుకంటే పోట్లీ బ్యాగ్స్ అంత కాస్ట్ పెట్టాలా, అది కూడా సైజు మనకి మినిమం సైజు ఉంది.
అంటే చెప్పాను కదా, ఇక్కడ ఒక్కొక్కటి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్కటి కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నాయి అలా అనమాట. కొన్ని స్టాల్స్ రీజనబుల్గా అనిపించాయి, కొన్ని స్టాల్స్ నాకు హై ప్రైస్డ్ అనిపించాయి, ఇలా రకరకాలుగా ఉందన్నమాట. సో ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు ఇక్కడ కొన్ని సెట్ అవ్వచ్చు. కంప్లీట్గా అన్ని కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి మీరు కొనొద్దు అని అయితే నేను చెప్పలేను, మీరు వెళ్ళొద్దు అని అయితే చెప్పలేను. కానీ ఇక్కడ మన కొన్ని స్టాల్స్లో ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ కావాలనుకుంటే వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేస్తే మనకి మంచిగా సిల్వర్ జ్యువెలరీ అనమాట, బ్లాక్ మెటల్తో సిల్వర్ జ్యువెలరీ లాగా ఉన్నాయి అన్నీ కూడా. లైక్ మన బ్లాక్ శారీస్ పైన, ప్లెయిన్ శారీస్ పైన బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా మంచి ట్రెండింగ్ ఉంది కదా, సో అటువంటివన్నీ ఇక్కడ మనకి బ్లాక్ మెటల్ పైన అన్ని రకాల కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ స్టాల్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ మనకు అన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే, చాలా వరకు మనం స్టాల్స్ అన్ని కంప్లీట్ చేసేసాము. ఇంకా వచ్చి నేను స్టాల్స్ని వెతుక్కుంటున్నాను కానీ ఇక్కడతో స్టాల్స్ చాలా వరకు ఎండ్ అయిపోయాయి అనమాట. చూస్తూ చూస్తూ అప్పుడే అయిపోయి ఆ స్టాల్స్ అన్నట్టుగా అనిపించింది నాకు. సో చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అంతా కూడా. అంటే మనం ఎక్కడ చూడని కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ నేను చూసాను. అండ్ వ్యాక్స్ పెండెంట్స్ చూసారా, ఇది వ్యాక్స్ ఇయర్ రింగ్స్ అనమాట. సో చాలా వరకు వ్యాక్స్ పెండెంట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇందులో వ్యాక్స్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మనకి సెట్ అయ్యే కలర్స్లో ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చూసారు కదా చాలా కలర్స్లో ఉన్నాయి. సో బ్లాక్ మెటల్ పైన ఇన్ని కలర్ ఆప్షన్స్ అనేవి మనం చూడడం తక్కువగా చూస్తాము. బ్లాక్ మెటల్ ప్లెయిన్ వస్తుంది, లేదు అనుకుంటే ఇంకా వస్తే రెడ్ గ్రీన్ తప్ప ఇంకా వేరే కలర్స్ నేనైతే చూడలేదు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇవి మనకి ఏటికొప్పాక నుంచి తెప్పించిన బొమ్మలు అనమాట. వైజాగ్ దగ్గర ఏటికొప్పాక చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇటువంటి ట్రెడిషనల్ డాల్స్కి అది ఫేమస్ అనమాట ఆ ప్లేస్ అనేది. సో పిల్లలకి సంబంధించిన గిలకల దగ్గర నుంచి హోమ్ డెకర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో అక్కడ ఆ స్టాల్ మాత్రం కొంచెం ప్రైసీగా అనిపించింది నాకు. అఫ్ కోర్స్ వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రైస్ అనేది పెట్టుండొచ్చు, కానీ నాకెందుకో కాస్త హై ప్రైస్డ్ అనిపించింది. అండ్ ఇవి వచ్చేస్తే మనకి ఇవన్నీ కూడా లైక్ మంచి క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్రిస్టల్స్ కూడా చాలా వరకు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో సింపుల్గా సారీ పైన ప్లెయిన్ సారీస్ కానీ ఇలాంటి సారీస్ పైన క్రిస్టల్ విత్ సింపుల్ పెండెంట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఇక్కడ జ్యువెలరీ మాత్రం లాస్ట్ అనమాట. ఇది ఇక్కడ చాలా బాగున్నాయి. నేను ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్ 200 అనమాట. 200కి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. సో నాకైతే భలే బాగా అనిపించాయి. ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ చాలానే ఉంది. ఒకసారి మీరు లాస్ట్లో మనం విజిట్ చేసేటప్పుడు ఎగ్జిట్ అవుతున్నప్పుడు వచ్చే ఆ జ్యువెలరీని ఒకసారి చూడండి. నాకైతే ఇక్కడ కాస్ట్ కొంచెం రీజనబుల్గా అనిపించింది. చాలా వరకు మనం మీషోలో చూసిన చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ కనిపించాయి నాకు. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది కాబట్టే చెప్తున్నాను. మనం అంటే ఆన్లైన్లో పే చేసి అవి ఎలా వస్తాయో తెలియకుండా వెయిట్ చేసి వచ్చాక డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ రిటర్న్ చేసే కన్నా కూడా ఇక్కడ ఈ జ్యువెలరీ ప్రైస్ ఆన్లైన్ ప్రైస్తో కాస్త సిమిలర్గా ఉందన్నమాట. కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ జ్యువెలరీ. అండ్ ఇవి వచ్చేస్తే కీ చైన్స్ చూడండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కీ చైన్స్ అన్నిట్లో కూడా. సో ఈ లాస్ట్ కౌంటరే నాకు కొంచెం నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన కౌంటర్ అని చెప్పుకోవచ్చు. సో నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ స్టడ్స్, తర్వాత ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, ఇలా చాలా కలర్స్లో చాలా మంచి పేస్టల్స్లో ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి ఎంతో ట్రెండింగ్ అవుతున్న క్రిస్టల్స్, అవి కూడా ఇలాంటి ప్యాటర్న్స్లో క్రిస్టల్స్ మనకి కాస్ట్ అటు ఇటుగా ఉంటాయి బయట, ఇక్కడ కూడా బాగున్నాయి అన్నమాట మంచి తక్కువ ప్రైస్లోనే. అండ్ ఇవన్నీ మనకి ఇంట్లో కార్పెట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వెళ్ళిపోతున్న ముందు మనకి ఇక్కడ కౌంటర్లో అయితే కనిపించాయి. చూడండి మంచిగా డోర్ మ్యాట్స్ అవి మంచి మంచి కలర్స్లో అయితే ఉన్నాయి. డోర్ మ్యాట్స్లో కూడా ఇంత పెద్ద సైజెస్ ఉన్నాయి చూడండి. ఇవి ఎలా మనం యూస్ చేసుకోవచ్చు అంటే లైక్ టీ టేబుల్ కిందన మనం మ్యాట్ లాగా యూస్ చేసుకోవచ్చు. టీ టేబుల్ వేసేటప్పుడు దాని కింద కొంచెం ఫ్లోర్ మ్యాట్ లాగా వేస్తాం కదా, సో అలాంటి మ్యాట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి కలర్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది ఇవాల్టి ఈ కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్కి సంబంధించిన వీడియో అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటా. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎలాగా 1 వీక్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి.
నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. నేను కూడా షాపింగ్ చేసింది చాలా తక్కువేనండి, కానీ ఇక్కడ కలెక్షన్ మాత్రం చూసి ఎంజాయ్ చేశాను అనమాట చాలా వరకు. అండ్ నేను ఏం షాపింగ్ చేశాను అనేది కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో ఒకసారి చెక్ చేసేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు మరిన్ని ఇటువంటి షాపింగ్ అప్డేట్స్ కోసం. అండ్ బయటకు వచ్చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో నేనైతే ఈ కౌంటర్ చూసాను. ఇక్కడ అంతా కూడా మనకి ఇలా బ్లౌజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి రీజనబుల్ ప్రైసెస్లో. సో ఇది వాళ్ళ వీడియో అయితే మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సీ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.